అపేక్ష కలిగి ధనవంతులు అవ్వాలని అపేక్ష కలిగి ఉన్నారు. నేను ఒకసారి ఒక రూ. 10 నోటుని చూశాను. రూ. 50 నోటు, రూ. 100 నోటు. ఈ నోటుని బాగా లోతుగా పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు అందులో ఒక కొత్త విషయాన్ని దాన్ని బాగా పరిశీలన చేసి ధ్యానం చేసినప్పుడు ఎందుకు ఈ బొమ్మలు కొన్ని వేశారు అన్న విషయం చూసినప్పుడు ఆ రూ. 10 నోటు మీద ఒక విషయం ఉంది. అది ఏమిటంటే క్రూర మృగాన్ని వేసినారు, పులి ఉండాది, సింహము ఉండాలి, పులి ఉండాది, అదేవిధంగా ఏనుగు ఉండాలి. ఈ 3 జంతువుల గురించి ఆ రూ. 10 నోటు మీద వేశారు. ఎందుకు ఈ 3 జంతువుల్ని వేశారు? ఇంకా అనేక రకాలైన జంతువులు ఉన్నాయి కదా, సాధు జంతువులు ఉంటాయి కదా, జింక ఉండాది, అనేక రకాల ఇంకా చూసిన వాటికి వేయకుండా ఎందుకు ఈ 3 జంతువులే ఆ నోటు మీద ముద్రించారు అంటే, ఈ ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు